ఏపీకి సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన ఉచిత బస్సు విధి విధానాలు వివరిస్తూ జిల్లా కలెక్టర్ కాకినాడ కేంద్రంగా సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబుతో కలిసి ప్రారంభించారు. స్వయంగా బస్సు ఎక్కి వీరంతా కూడా ప్రయాణం చేశారు. నిజానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వికలాంగులకు ఏ విధంగా ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందన్నది స్పష్టంగా వివరించారు. 40% పైగా వైకల్యం ఉన్న ప్రతి దివ్యాంగుడికి ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం, ఏసీ డిలక్స్ బస్సులో 50% రాయితీ ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పుడు 21 రకాల అంగవైకల్యాలు ఉన్న వారందరికీ ఈ బస్సులు ఉచితంగా ఉండే విధంగా విస్తరించినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కాకినాడకు సంబంధించి కాకినాడలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్తో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే పాల్గొన్నారు, ప్రారంభించారు వనమూడి కొండబాబు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి సరదాగా కాకినాడ నగరంలో వీరంతా కూడా ప్రయాణం చేసిన పరిస్థితి మాత్రం లేదు. రూరల్లో ఎంపీపీ కర్రీ అనంతలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాయంటూ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ఆదినారాయణమూర్తి కూడా ఎంతో ఆనందంగా మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే వనమూడి కొండబాబు ఎప్పుడు మాకు అందుబాటులో దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తూ ఉంటున్నారు. ఈ రోజు ఇలా ఉచిత బస్సు అందించడం ఎంతో ఆనందంగా ఉందంటూ వారు పేర్కొన్న పరిస్థితులను కలెక్టర్ ప్రధానంగా ప్రసంగించారు. గతంతో పోలీసు ఈసారి పథకంలో కీలక మార్పులు చేశామని తెలియజేశారు. 21 రకాల అంగవైకల్యం ఉన్న వారందరికీ ఉచితంగా బస్సు ఉండే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మరోపక్క పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దివ్యాంగులు బస్సులో ప్రయాణించి ఈ బస్సులను ప్రారంభించారు. సిటీ ఎమ్మెల్యే వనమూడి కొండబాబు, అదేవిధంగా పెద్దాపురానికి సంబంధించి పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఈ దివ్యాంగుల బస్సులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై వికలాంగులు దాదాపు సమస్యలు ఉన్న వారందరికీ కూడా ఉచితంగా బస్సు అందించే విధం, దాంతోపాటు వారితో వచ్చే వారికి 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందే ప్రారంభించినట్లుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి హానబుల్ సీఎం గారు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ శక్తి అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, దాదాపు 74% అన్ని గవర్నమెంట్ బస్సుల్లో ప్రతి దివ్యాంగునికి 40% దాటి అందవైకల్యం ఉన్న ప్రతి కేటగిరీలో ఉన్న దివ్యాంగులకి ఈ స్కీమ్లో 50% ఎక్స్ప్రెస్ బస్సులు కానీ లేకపోతే అది ప్రీమియం బస్సులు, ఏసీ బస్సులు అయితే 50%, మీద అన్ని రకాల బస్సుల్లో పూర్తి రాయితీతో వాళ్ళు గవర్నమెంట్ బస్సు సదుపాయం ఈరోజు వాడుకోగలిగే అద్భుతమైన స్కీమ్ ఈరోజు లాంచ్ చేసుకోవడం. కాకినాడలో ఇవాళ కాకినాడ మెయిన్ బస్ స్టాండ్లో హానబుల్ ఎమ్మెల్యే కొండబాబు గారితో పాటు ఎంపీపీ గారు ముగ్గురం అండ్ పిఠాపురం నుంచి వర్మ గారు అందరం కలిసి ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో ఒక బస్సులో 30 మంది దివ్యాంగులతో మనం కలెక్టరేట్ ఒక బస్సు, తర్వాత ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 30 మందికి, తర్వాత ఎంపీపీ గారి ఆధ్వర్యంలో 30 మందికి ఈరోజు ఒక చిన్న సిటీలో రౌండ్ వేసుకొని ఆ తర్వాత భోజనం అందరి సమక్షంలో చేయటం, వాళ్ళకి స్కీమ్ గురించి మాట్లాడడం, వాళ్ళ ద్వారా ఇంకొక 100 మందికి తెలియటం, అలా ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ వాడడానికి తగినంత ప్రయత్నం చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. స్త్రీశక్తి బస్సు ఏదైతే ప్రవేశపెట్టినప్పుడు చాలా ఆనందించారు స్త్రీలందరూ. అదే సమయంలో దివ్యాంగులు కూడా మాకు కూడా ఫ్రీ బస్సు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన కలిగించారు వాళ్ళు. కానీ ఆ ఆలోచన నిజం చేశారు. ఎవరైతే దివ్యాంగ శక్తి అని పేరు పెట్టి ఈ రోజున ఏదో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడే మేము మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అందరికి వెళ్ళారు, చాలా ఆనందాన్ని సంతోషం వ్యక్తం చేశారు. ఇది అదే కాదండి, దివ్యాంగులకి 2 పండుగలు చేసుకున్నట్లు లెక్కండి. ఆ రోజు పెన్షన్ కూడా పెంచినప్పుడు అంటే చాలా ఆనందాన్ని సంతోషం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కూడా చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బస్సులో ఎవరైతే ప్రయాణం చేస్తారో ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దివ్యాంగులకు కొన్ని సీట్లు కేటాయిస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీరు అందరూ సహకరించి ఈరోజు మంచి హృదయంతో మీరు కూడా సహకరించాలని ప్రజలు కూడా కోరుకుంటూ మరొకసారి కుటుంబ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.